హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వము. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. రాష్ట్రంలోని నూతన కూటమి ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఏపీసీఓఎస్ ఆప్కాస్‌ను రద్దు చేసే తిరిగి ప్రైవేట్ ఏజెన్సీలకు కార్మికుల నిర్వహణ బాధ్యతలు అప్పగించే దిశగా ఆలోచనలు చేస్తూ ఉండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణము. కార్మికుల ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో కార్మికులు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే, ఒకవేళ ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే ప్రస్తుతం ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్న అందరినీ తక్షణమే రెగ్యులర్ అంటే పర్మనెంట్ చేయాలి. అంతే తప్ప మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లో పెట్టవద్దు అని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల పట్ల వ్యతిరేకత. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను కార్మికులు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల పాలనలో కనీసం వేతనాలు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత లోపించడం, అనవసరమైన తొలగింపులు, శ్రమ దోపిడీ వంటి అనేక సమస్యలు ఉంటాయని, అందువల్ల ఆ వ్యవస్థ తమకు వద్దని వారు తేల్చి చెబుతున్నారు. ఆప్కాస్ ఏర్పాటుతో కొంత మేరకైనా ఈ సమస్యలు తగ్గాయని, ఇప్పుడు దాన్ని రద్దు చేస్తే మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయేమోనని వారు భయపడుతూ ఉన్నారు. అందుకే ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల కార్యాలయాల వద్ద కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులు బుధవారం స ధర్నాలు మరియు నిరసనలు ప్రదర్శనలు చేశారన్నమాట. 3వ తేదీ నిన్నటి రోజున ఆప్కాస్ రద్దు చేస్తే రెగ్యులర్ చేయాలి. ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు. ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ వారు ఈ మేరకు నినాదాలు చేశారు. ఇతర ముఖ్య డిమాండ్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగ రెగ్యులరైజేషన్‌తో పాటు కార్మికులు మరికొన్ని డిమాండ్‌లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. సమయకాలపు వేతన ఒప్పందాలు. గతంలో ప్రభుత్వం అంగీకరించిన టైమ్ స్కేల్, పే స్కేల్ ఒప్పందాలను అమలు చేస్తూ తక్షణమే జీవోలు జారీ చేయాలి. ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు. మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారంగా పూర్తి వేతనాలు బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనలపై ఆందోళన. ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది అన్న వార్తల నేపథ్యంలో వేలాది మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ భవిష్యత్తు పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా మున్సిపాలిటీలకు సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని, ఆప్కాస్ రద్దు తర్వాత తమ పరిస్థితి ఏమిటి అనే దానిపైన స్పష్టత ఇవ్వాలనేది వారు కోరుతున్నారు. మొత్తం మీద ఆప్కాస్ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి కార్మికులలో నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని కూడా వారు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ఏదైతే ఆప్కాస్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని అయితే భావిస్తుందో అటువంటప్పుడు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. సో, ఈ ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి అని మున్సిపల్ కార్మికుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముమ్మరంగా సాగుతోంది.